హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ పెద్దలు తలపెట్టిన 5 లక్షల కోట్ల భూ కుంభకోణాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్ మహానగర పరిధిలో 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు పోరుబాట పట్టనున్నది. ప్రజలకు చెందిన పారిశ్రామిక భూములను సంరక్షించేందుకు నడుం కట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంలో కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన నిజ నిర్ధారణ బృందాలను కేటీఆర్ నియమించారు. పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశ్రామిక వాడల్లో క్షేత్రస్థాయి పర్యటనలపై ఆయా బృందాలకు దిశానిర్దేశం చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి కనీసం శ్మశాన వాటికలకు స్థలాలు లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు వేల కోట్ల భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మారుస్తున్నారని విమర్శించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కేవలం ఎస్ఆర్ఓ రేటులో 30% రెగ్యులరైజ్ చేసి సుమారు 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లస్టర్ 4లో ఇవాళ మధ్యాహ్నం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జిడిమెట్ల, కుకట్పల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. క్లస్టర్ 1లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యే బృందం పాయసమైలారం, పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఇక క్లస్టర్ 2లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణిదేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక క్లస్టర్ 3కు సంబంధించి శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మరి రాజశేఖర్ రెడ్డి, రవీందర్రావు, మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తారు. ఇక క్లస్టర్ 5లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్ రావు, సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు. క్లస్టర్ 6లో మాజీ మంత్రి మల్లారెడ్డి, షంబీపూర్ రాజు, మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్క్ను సందర్శిస్తారు. ఇక క్లస్టర్ 7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నేతలు స్వామిగౌడ్, మంచిరెడ్డి, కిషన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, కాటేదాన్, హయత్ నగర్లో పర్యటిస్తారు. చివరిగా క్లస్టర్ 8లో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎండి సలీం, చందూలాల్, బారాదరి పారిశ్రామిక వాడల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భూములను ప్రైవేటు వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. దాదాపు 9,300 ఎకరాల భూమిని
3P పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను పారిశ్రామిక భూముల బదలాయింపు చేసిన పక్షంలో ముఖ్యంగా ప్రభుత్వ భూమిని ఒక కంపెనీకి అప్పగించినప్పుడు ఆ కంపెనీ అక్కడ కంపెనీని నడపలేనప్పుడు ఆ ఫీజును ముఖ్యంగా వేరే వారికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 200% ఫీజును వసూలు చేశాము. అదేవిధంగా మొదట ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ యజమానికి ఇచ్చినప్పుడు 100% ఫీజులు వసూలు చేశాం. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువ రేటుకు ముఖ్యంగా SRO రేటులు 30% మాత్రమే రెగ్యులరైజ్ చేసి సుమారు 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు కుట్ర చేసింది. దీని మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన బినామీలకు తన అనుయాయులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే ఈ రోజు రేపు అంటే 3-4 తేదీల్లో పారిశ్రామిక వాడల్లో పార్టీ బృందాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం 8 క్లస్టర్ బృందాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర మాజీ మంత్రుల నేతృత్వంలో మొత్తం 8 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆయా క్లస్టర్లలో పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం పర్యటనలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ శంపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి హమాలి అడ్డా, షాపూర్ నగర్ మెయిన్ రోడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి తద్వారా ప్రయోజనం పొందాలని ప్రభుత్వం చూస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ కూడా రియాక్ట్ అయింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా అదేవిధంగా దీన్ని ఆమోదించవద్దంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ నేతలు గవర్నర్ విష్ణుదేవ్ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా ఈ భూముల ద్వారా 5 లక్షల కోట్ల కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇది రాజకీయ వేడి రగిలిందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం అదనంగా రేట్లు పెంచి ఈ భూములను నిరుపయోగంగా ఉంచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉపాధి కోసం అదేవిధంగా పారిశ్రామికీకరణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం హైదరాబాద్ నగరంలో రాజకీయ రచ్చకు కారణమైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందాలు హైదరాబాద్ నగరంలో పర్యటించి మొత్తం 8 క్లస్టర్లలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి కార్మికులతో పాటు ఆయా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఆ నివేదికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేయబోతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.